చూసుకోకుండా ఒకవేళ మరి నీ ఇంటి విషయంలో బాధ్యతారహితంగా ఉన్నట్లయితే మరి ఆ ఇంటికి ఒక రక్షణ ఉండదు, ఒక క్రమం ఉండదు, ఒక పద్ధతి ఉండదు. ఎవరి జీవితాలు వాళ్ళవే. అందరికీ స్పేస్ కావాలి. ఆ స్పేస్ ఎట్లాంటిదంటే అగాధంలోకి మనం తీసుకువెళ్ళిపోయే అంత స్పేస్ ఆ ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట్లో దేవుడు ఉండడండి. మరి నీ కుటుంబ విషయంలో శ్రద్ధ కలిగి, నీ కుటుంబ విషయంలో బాధ్యత కలిగి, నీ కుటుంబ విషయంలో మరి నువ్వు అన్నీ చూసుకుంటూ మరి దాని విషయంలో జాగ్రత్త కలిగి ఎప్పుడైతే ఉంటూ ఉంటావో అప్పుడు ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది ఫైనాన్షియల్ విషయమే కానివ్వండి, మరి స్పిరిచువల్‌గా ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నా, మరి సామాజిక పరంగా చూసుకున్నా నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా అప్పిచ్చే విధంగా అంటే ఆశీర్వాదమే. నువ్వు చెయ్యి చాపేటట్టు కాదు గానీ, చెయ్యి అందించేవాడిగా, చెయ్యి అందించేదానిగా దేవుడు ఉండాలనుకుంటున్నాడు. దేవుడికి